సంగారెడ్డి జిల్లా పట్టణం రోహింగ్యా ముస్లింలకు అడ్డగా మారుతుందని విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ అన్నారు. ఆదివారం సంగారెడ్డి పట్టణ శివారులోని శిశు మందిరంలో నిర్వహించిన విశ్వ హిందూ పరిషత్ సంగారెడ్డి జిల్లా ధర్మప్రసాద్ సమితి కార్యవర్గ క్రమశిక్షణ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హిందువులలో ఐక్యతా రూపం దౌర్జన్యంగా కూల్చివేసిన రామమందిర నిర్మాణానికి 11 తరాల సౌభమానాన్ని కోల్పోయారన్నారు. బెంగాల్ రాష్ట్రంలో ముస్లిం తీవ్రవాదులు హిందూ మహిళల ప్రాణాలను తీస్తూ దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా హిందువులు ఐక్యమత్యంతో కలిసిమెలిసి దేశం కోసం పోరాడారన్నారు. గత పాలకులు ఈ దేశాన్ని మత ప్రాతిపాదికన వెడగొట్టారని గుర్తు చేశారు. రాజకీయ పార్టీలకు అతీతంగా సంఘ విద్రోహ శక్తి చే జరగబోయే విధ్వంసాన్ని గుర్తించి హిందూ సమాజాన్ని కాపాడుకోవాలన్నారు. అహ్మద్ సంబంధించినటువంటి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, కమిషనర్ ఫస్ట్ బయలుదేరం చేయాలా, దాని మీద ఏం యాక్షన్ తీసుకుంటూ బయలుదేరం చేయాలి. బయటి వ్యక్తులు రోహింగ్యా బంగ్లాదేశీలు కూడా వచ్చేస్తున్నారు అనేటువంటిది సంగారెడ్డి పెద్ద అడ్డాగా మారుస్తున్నారు. విదేశీ చొరబాటుదారులకు అనేటువంటిది ఒక అనుమానాలు ఉన్నాయి. దీని మీద కూడా పోలీసులు దర్యాప్తు చేయాలి. తర్వాత ఇస్లామిక్ ట్రైనింగ్ సెంటర్ పేరు మీద ఏం యాక్టివిటీ నడుస్తుంది, దీని విషయంలో కూడా పోలీసు సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయాలా. నేను అన్ని రాజకీయ పక్షాలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రాబోయే రోజుల్లో కూడా సంగారెడ్డి భద్రతను ప్రశ్నార్థకం చేసేటువంటి యాక్టివిటీస్ సంగారెడ్డి కేంద్రంగా జరుగుతుంది. కాబట్టి మీరు అన్ని రాజకీయాలకు అతీతంగా సంగారెడ్డి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ రకమైనటువంటి ఒక యాక్టివిటీస్ ఏవి జరుగుతూ ఉన్నాయో, మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టే యాక్టివిటీస్, వీటిపైన మీరు కూడా గలం విప్పాలని అన్ని రాజకీయ పార్టీలకు నేను విజ్ఞప్తి చేస్తాను. పరిధిలో కూడా అహ్మద్ సంబంధించినటువంటి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, కమిషనర్ ఫస్ట్ బయలుదేరం చేయాలా, దాని మీద ఏం యాక్షన్ తీసుకుంటూ బయలుదేరం చేయాలి.